తెలంగాణ బీఏసీ సమావేశంలో పలు కీలక డెసిషన్స్ తీసుకున్నారు. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు నిర్ణయించారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ అంశంపై బీఏసీలో చర్చ జరిపారు. కనీసం 15 రోజులు సభ నడపాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, బీఆర్ఎస్ మెయిన్ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా మనం అర్థం చేసుకోవచ్చు, సభ ఈ రోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైన తర్వాత నుంచి ఉదయం నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య రచ్చరచ్చగా మారినటువంటి పరిస్థితి ఉంది. సభలో సరైనటువంటి టైం ఇవ్వాలి, ప్రతిపక్ష పార్టీకి సరైనటువంటి టైం ఇవ్వట్లేదంటూ కూడా హరీష్ రావుతో పాటు మిగతా సభ్యులందరూ కూడా నిరసన చేపట్టారు లోపల. దాని తర్వాత 2 సార్లు వాయిదా పడిన తర్వాత కాసేపటి క్రితమే బీఏసీ సమావేశం కూడా స్టార్ట్ అయింది. బీఏసీ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవాలని కూడా స్పీకర్ అనుకున్నారు. వాస్తవానికి లగచర్ల రైతులకు సంబంధించినటువంటి బేడీలు వేయడం కావచ్చు, రైతులు ఈ మధ్యకాలంలో జరిపినటువంటి అంశం కావచ్చు, గుర్తులాల అంశాలు కావచ్చు, ఇలా చాలా అంశాల మీద మాట్లాడుకోవడానికి ఎక్కువ టైం కేటాయించాలి. కనీసం 30 రోజులు, కనీసం 15 రోజులైనా సమావేశాలు నడపాల్సిన అవసరం ఉందని కూడా ఆ సమావేశానికి బీఏసీ సమావేశానికి హాజరైనటువంటి హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వారం కంటే ఎక్కువ నడిపే పరిస్థితి లేదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే అంతిమంగా రైతులకు బేడీలు వేసినటువంటి ఘటన కూతులు కావచ్చు, లేదంటే ప్లగ్ కార్డులు ధరించి లోపల చాలాసేపు కూడా నిరసన చేయడం జరిగింది. దాని తర్వాత ఎంతసేపటికి కూడా సభ కంటిన్యూ కాకపోవడంతో సభను రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కాసేపటి క్రితం కేటీఆర్ కూడా మీడియా పాయింట్ వచ్చి చాలా తీవ్రంగా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లగచర్ల ఘటనలో రైతులు భూములు ఇవ్వకుండా రైతులు భూమి ఇవ్వమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి బేడీలు వేసి ఎట్లా అరెస్ట్ చేస్తారు? లోపల మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేంద్రతో పాటు చాలా మంది రైతులు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళ కోసం మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా ఎన్నడూ కూడా ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. రైతులకు బేడీలు వేసి వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడం ఏంది అనేటువంటి విషయం మీద కూడా హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దొంగల రాజ్యం, డూప్టీ రాజ్యం అంటూ కూడా వాళ్ళు నిరసనలు ప్లగ్ కార్డు ధరించి ఇక్కడ మీడియా పాయింట్ దాకా రావడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళు ఎమ్మెల్యేలంతా కూడా 28 మంది నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. బయట ఎంట్రన్స్ దగ్గర చాలాసేపు నిలబడి నిరసన చేశారు. తర్వాత మీడియా పాయింట్కి వచ్చారు. మీడియా పాయింట్ లో కూడా ఇదే అంశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా హరీష్ రావు కూడా లోపల వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఈ అంశం మీద రేపు లగచర్ల మీద మాకు మాట్లాడేందుకు పూర్తి సమయం ఇవ్వడంతో పాటు అన్ని అంశాల మీద మాట్లాడడానికి టైం ఇవ్వాలి ప్రతిపక్షాలను కూడా లోపల చెప్పే ప్రయత్నం చేశారు. బీఏసీ అంటే బిస్కెట్ అండ్ ఛాయ సమావేశం కాదంటూ హరీష్ రావు గట్టిగానే లోపల నినదించారు. దాని తర్వాత ఆయన బీఏసీకి వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వచ్చినటువంటి సందర్భం చూసాం. ప్రధానంగా రేపు లగచర్ల అంశంతో పాటు చాలా అంశాలు కూడా చర్చలోకి తీసుకురావాలి. రైతుల సమస్యలు కావచ్చు, అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ హౌస్ కమిటీ వేసి దీంట్లో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలనేటువంటి విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పీఎస్సీ కమిటీ పైన మా పార్టీ అభిప్రాయం కాకుండా ఎట్లా నిర్ణయం తీసుకుంటారని కూడా స్పీకర్ ని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. అదేవిధంగా ఎమ్మెల్యేల ప్రోటోకాల్ విషయంలో కూడా స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే విషయం కూడా ఇట్లాంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పుట్టినరోజు పెళ్లిలో ఉన్నందున సభ వాయిదా వేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. ఖచ్చితంగా సభను అర్థవంతంగా జరపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కౌలు రైతులకు 12,000 చెప్పినటువంటి ప్రకటన ఏదైతుందో అది అభ్యంతరకరంగా ఉంది. అనే సభలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి, ఏదైనా కానీ బయట ఎక్కడ మాట్లాడకూడదు. కేవలం ప్రభుత్వ విధానాలను కూడా సభలో నిర్ణయం తీసుకోవాలన్న విషయం కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పోయినప్పుడు మమ్మల్ని ఎట్లా ఆపుతారంటూ కూడా చెప్పారు. అంటే ప్రతిపక్షంలో కేంద్రంలో ఉన్నప్పుడు ఓ రకంగా, రాష్ట్రంలో ఓ రకంగా వ్యవహరిస్తారా అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా మాత్రం సభ రేపటికి వాయిదా పడింది. రేపు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇదే నినాదంతో అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. మొదటి రోజు మనం చూసాం, 9వ తేదీ ఆ రోజు కూడా టీషర్ట్లు ధరించి దాదాని రేవంత్ రెడ్డి ఫోటో ధరించి పెద్ద ఎత్తున వాళ్ళు నిరసనలు చేపట్టారు. దాంతో ఆ సభకు రాకుండానే వాళ్ళని ఆ రోజు అరెస్ట్ చేసి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ రోజు కూడా మొత్తం సభ పెద్దగా సజావుగా జరిగే పరిస్థితి లేదు. ఉదయం కూడా కాసేపు జరిగినప్పటికీ కూడా పెద్దగా అర్థవంతమైనటువంటి చర్చలు జరిగినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.